2021 జూలై నెల రెండవ రాశి వృషభ రాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి శని, శుక్రుడు, గురువు ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ఈ వృషభ రాశికి ద్వితీయంలో గురువు చాలా బలంగా ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు. అయితే ఈ 3 గ్రహాలు ఎట్లా ఉన్నాయి? శని ఏకాదశంలో ఉన్నాడు. ఈ వృషభ రాశికి శని ఏకాదశంలో ఉండటం చాలా విశేషం. ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒక్కసారి 2 సంవత్సరాల 6 మాసాలు ఈ శని వృషభ రాశికి ఏకాదశంలో ఉంటాడు. ఈ ఏకాదశంలో ఉన్నటువంటి శని ఏమిటయా అంటే, ఎప్పుడు కూడా చాలామంది అరే నాకేదో బాగుంటలేదురా, శని పట్టిందిరా అనుకుంటారు. శని పట్టి మాత్రం మిమ్మల్ని వేధించదు. శనిని నువ్వు బట్టి వేధిస్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పూర్వ పాపాలు కానీ ఇప్పుడు చేసినటువంటి పాపాల వల్ల నీవు చేసిన పాపాలని అనుభవింపజేస్తాడు శని తప్పితే శనిని మాత్రం పూర్తిగా ఇబ్బంది పెట్టడు. శని వల్ల వచ్చేటువంటి సమస్య ఏమిటంటే, ఆ బాధను పడలేక ఏనాడు ఎప్పుడు ఏ పాపం చేశానో ఇవాళ అనుభవిస్తున్నాను, ఏం చేశాను అని వెనక్కి తిరిగి ఆలోచించుకునేంతగా బాధ పెడతాడు. ఎందుకంటే ఆ బాధలు మళ్ళీ బాగా జీవితంలో ఎప్పుడు గుర్తుండేటట్టుగా చేస్తాడు. శని ఏలినాడు శని 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అట్లాగే ఏకాదశంలో శని కూడా 30 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. ఈ శని పూర్తిగా ఏకాదశంలో బాగున్నాడు. గురువు ఉచ్చలో మరి గురువు ఉన్నాడు. శుక్రుడు మరి తుల వృషభయోర్ భృగు. శుక్రుడు వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా బాగున్నాడు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి కదా అనుకుంటే 8 గ్రహాల్లో 5 గ్రహాలు మాత్రం బాగాలేవు. అయితే గోచారం చెప్పేది ఎంతవరకు అంటే, గోచారం ఒకటి, రెండోది గ్రహచారం. ఈ గోచారం నక్షత్రాన్ని బట్టి చెప్పేది. నా పేరు వెంకయ్య అండి, మా నాన్న వెంకయ్యని పెట్టాడు. వెంకయ్య కాదు నీ పేరు, నీవు పుట్టినరోజున జన్మ నక్షత్రాన్ని బట్టి నీ పేరు రావాలి. అట్లా కాకుండా తండ్రి పేరు, తాత పేరు, లేకపోతే పిల్లల పుట్టో వెంకటేశ్వర స్వామి పేరు ఇట్లా పెట్టుకుంటారు. కానీ అది నీది రాశి కాదు. జన్మ నక్షత్ర రీత్యా వచ్చేదే రాశి అవుతుంది. ఆ రాశి ఫలం 25 వంతులే ఉంటుంది. కానీ ఈ రాశి కరెక్ట్గా ఉండాలంటే జన్మ నక్షత్ర రీత్యా రాశి 25 వంతులు ఎదురవుతుంది. గ్రహచారం అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి గ్రహచారం వస్తుంది. ఆ గ్రహచారం రీత్యా మనకు వచ్చేది ఏమిటి ఫలితం? 75 వంతుల ఫలితం వస్తుంది. కాబట్టి రెండింటినీ చూసుకోవాలి. 25 వంతులేమో గోచారం, 75 వంతులు గ్రహచారం. ఈ 2 రకాలు చూడాలి. ఏమంటే గోచారం చెప్పారు కదా, గ్రహచారం కూడా చెప్పచ్చు కదా అంటే, నీవు పుట్టిన లగ్నం దగ్గర నుంచి ఎక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో అందరికీ ఒకే చోట ఉండవు గ్రహాలు. కాబట్టి ఆ గ్రహాలను బట్టి జాతకం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఇప్పుడు ఏమైందంటే, ఈ సంవత్సరంలో కొన్ని ఎక్కువ సమయాలు ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయి. గురువు సంవత్సరం ఉంటాడు. మరి శని 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరం 6 మాసాలు ఉంటారు. వాళ్ళు మొత్తం ఇప్పుడే మార్చి నుంచి మే నెల లోపల మారారు. 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. దీనివల్ల రకరకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు రావడానికి పూర్తిగా అవకాశం వచ్చింది. ఎందుకంటే పాపగ్రహాలన్నీ, బలీయమైన గ్రహాలన్నీ కూడా ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు ఈ సంవత్సరంలో మారటం, తర్వాత 6 షడ్గ్రహాలు ఏకం కావటం, తర్వాత పంచాంగంలోకి వచ్చేప్పటికల్లా నవనాయకుల్లో 6 గ్రహాలు పాపగ్రహాలు రావటం చేత ప్రతి రాశికి కూడా సమస్యలు బాగా పూర్తిగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ముందు మీ జాతకం చూపించుకోవడం ఒకటి. రెండోది, ఎంతవరకు అవసరమో, ఇంతగా శబ్దం వస్తుంది ఎందుకేనా, మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ప్రవర్తన చేయాలి. అనవసరమైన దానికి పోవద్దు. ఒకటి అవసరమైంది కూడా
ప్రతిదీ అవసరంగా కనబడుతుంది. ఖర్చు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికీ తెలియదు. సమస్య వచ్చినప్పుడు వచ్చిన రోజు డబ్బు జాగ్రత్త చేసుకుంటే ఆ రోజు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. అదే సమస్య వచ్చినప్పుడు అనారోగ్యం రావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, దెబ్బలు తగలవచ్చు. మరి ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధాల వల్ల ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు పెరగచ్చు. మరి ఈ యుద్ధాలు కూడా అంతర్యుద్ధాలు. ఈ అంతర్యుద్ధాల వల్ల కుటుంబంలో కలహాలు ఎక్కువ వస్తాయి. మరి ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వస్తాయి. రాష్ట్రంలో మరి ప్రతిపక్షానికి, పాలకపక్షానికి ఎప్పుడు పేర్చి ఉంటుంది. కాదు, పాలక పక్షంలో కూడా ఒకళ్ళకొకళ్ళు పడకపోవటం. కుటుంబంలో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకులకి ఇట్లా సమస్యలు రావటం. దీనివల్ల విపరీతమైన సమస్యలు, విపరీతమైన బాధలు పూర్తిగా వస్తూ ఉన్నాయి. దీన్ని గ్రహించాలి అంటే ముందు జాతకం చూపించుకోవాలి. 2, ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఎప్పుడు కూడా దైవే బలే దుర్బలే అన్నారు. దైవబలం కావాలి. తర్వాత మనిషి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు అనే సంగతి ఆలోచించుకుంటే ఉన్నదాంట్లో తృప్తిగా తినాలి. ఎందుకంటే పంచపక్ష ప్రమాణాలు తిందాము, ఈ ఒక్కరోజే బాగా తిందాము అని ఏ రోజుకి ఆ రోజు అనుకుంటూ ఉంటే రేపు అనే రోజుకి ఇబ్బంది పడతాం. జాగ్రత్త అనేది ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య అయినా తట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ వృషభ రాశి పరిస్థితి కూడా బాగలేదు. ఎందుకంటే 5 మరి 3 గ్రహాలే బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. 3 గ్రహాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. స్వక్షేత్రంలో శుక్రుడు, ఏకాదశంలో శని, ద్వితీయంలో గురువు ధనాధిపతి. వీళ్ళ వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలిగే లక్షణాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే అన్ని రాసుల్లో ఇంత మంచి బలమైన మంచి ఫలితాలు కనపడటంలే. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక ఏదో చెప్పాను కదా అని విపరీతమైన ఖర్చులు కాదు కావాల్సింది. ఎంత అవసరమో అంత జాగ్రత్తగా వాడుకుంటూ ముందు దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇంట్లో మనిషే నడిచే మనిషి కటికిన కాలు మడతబడి ఫ్రాక్చర్ అయి 3 నెలలు మంచంలో ఉన్నాడు. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. అది బయటికి పోతేనే కాదు, ఇంట్లో ఉంటే కూడా వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఏ ఖర్చు పెరుగుతుందో, కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. స్వస్తి.